సో ఇవాళ 11/11/11 అని కామెంట్ చేశారు. మొత్తానికి 11వ తేదీ. సో దీన్ని ఇలాగ గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవాలి సార్? ఏమని చూడాలి? 11/11/11 11వ తారీఖు 11 మంది వచ్చి 11 నిమిషాలు అనేస్తే సరిపోద్ది కంక్లూజన్. అంతకన్నా ఇంకెట్లేదు. అది చేసి వెళ్ళలేదు వాళ్ళు. కాగితాలు మొహాన్ని వేసుకొట్టి ఈ అబద్ధాలు నువ్వు మాట్లాడుకో, నీకు నీ ఓపిక వాళ్ళకుంటుంది. జబ్బట్లన్నీ సంక్షేమాలు అన్నీ అందించమంటే చదివేస్తాడు. ఆడిచ్చిండ్రా ఉడికిచ్చిండ్రా అని అడిగితే చెప్పేది పోదు కదా. సో రేపటి నుంచి మరి సమావేశాలకు వచ్చి జగన్ గారు 60 రోజులకు ఒక రోజు కనబడిస్తే చాలు, అయిపోయింది. ఇంకేంటి ఇంకో 60 రోజులు తెల్లారులు ఇంకేటి వాళ్ళ సినిమాలో డైరెక్ట్లు జేబులో స్పాంజ్ బాల్ వేసుకుని రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారు నేను చేతం ఏమో తెలుసా, ఏదో ఈసారి నుంచి ఫేస్ రీడింగ్లు పెడతాను, నువ్వు ఏదైనా పెట్టుకో, కాన్స్టిట్యూషన్ ప్రకారం 60 రోజుల్లో రోజు కనబడితే అయిపోయింది. ఇంకో 60 రోజులు మీరు సమావేశాలు పెట్టుకోవడం తెల్లారిపోద్ది. సో మరి ప్రజల పక్షాన ఇవన్నీ ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పోరాడతారు? దానికి అడుగుతుంది కదా. ఇప్పుడు నీకు నాకు 18 ఏళ్ళు రాకుండా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వనంటే ఇస్తాడు. అలాగే ఆయన 11 మంది గెలిచినా ఆడ్ మ్యాన్ అవుట్ కింద ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే నువ్వు చెప్పిన ప్రజల తరఫున అడగడానికి ప్రశ్నలు ఉంటాయి. అంతేకాని నేను అపోజిషన్ ఏమైనా ఉన్నప్పుడు స్పీకర్ వ్యవస్థను డిప్యూటీ స్పీకర్ వ్యవస్థ స్తంభించుకుని కూర్చుంటే రూలింగ్ గవర్నమెంట్ మేము ఇవ్వని కూర్చున్నప్పుడు ఆయన ఏ ప్రాతిపదిక మీదకి వెళ్ళి మాట్లాడతాడు? ప్రజల గురించి ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ఏదైనా పులివెందుల సమస్య ఉంటే ఆయన మాడచ్చు. దానికి ఆయనకి వెళ్ళవలసింది ఉంది. సో ఇప్పుడు అలా ఆవిడ చెప్పింది కదా మా పురంధేశ్వరం ఎవరు మన భువనేశ్వరం గారు 2% అమ్మితే నేను ఆయనకి అప్పవాదం తుడిచిగలను అది ఇది అని చెప్పింది కదా. మరి అప్పటిదానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఎంటర్ప్రెన్యూర్ కదా. అవునకంటే డబ్బులు ఏమేసి 5 ఏళ్ళ పాటు పులివెందులకి ఏమైనా సమస్య వస్తే నేను సృష్టించుకుని తీర్చుకోగలను అంటాడు. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్న హామీలు కానీ అవి నెరవేర్చలేదు, అది కనపడుతూనే ఉంది. మరి జగన్ ప్రభుత్వంలో చేసిన మంచి కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసింది కూడా. మరి జగన్ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు చేసిన మంచి? సార్ చేయలేదనే కదా 11 స్థానాలు ఇచ్చినట్టే యాక్సెప్ట్ చేయలేదని అర్థం. అది ఒప్పుకోవాలి మనం. ఓకే మంచిది. ఇప్పుడు మనకి నాన్న ఏడు చెప్తాడు వేణీళ్ళు చేయట కంటే నచ్చుతాడు ఏటు నాన్న కాలుతుంది చూద్దాం ఉండు అని పెట్టి సూపర్ మంది చేపెడితే కాలుతుందా అని ఇంకా ట్రై చేస్తున్నాం. ఎడ్డుమాలో ఒకళ్ళకి ఏడు చేస్తాం మనం, బొబ్బలు ఎక్కుతాయి. అది ఎక్కింది. ఇప్పుడు అది చెప్పిందే చేస్తుంటారు. బోధుడే బోధుడు అన్నాడు. అదే బాధ్యత చూపిస్తుంది జనాలకి. కరెంట్ ఛార్జీలు పెంచి రైతులకి ఇబ్బందులు పెట్టి అన్ని చేస్తుండే బాగుంది మన వాళ్ళకి. సో మరి ప్రజలకి ఈ విషయాలు ఎప్పుడు అర్థమయ్యి మళ్ళీ వాళ్ళకి అర్థం అవుతాం, ఎప్పటికీ అర్థం అవుతుంది. వాళ్ళకి టైం వేస్ట్ తప్ప వాళ్ళకేం అర్థం అవుతుంది. ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ముందు రోజు ఎవడు బాగా అబద్ధాలు చెప్తాడో అవే నచ్చుతాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు చెప్పడం రాదు, దాన్ని నువ్వు నేను ఏం చేయలేము. చంద్రబాబు గారు బాగా చెప్తారు, పడికట్టు పదాలు పెట్టి మరి బ్రహ్మాండంగా చెప్తారు. అవన్నీ వింటే వాళ్ళకి బాగుంటుంది. 5 ఏళ్ళ పాటు సమ్మగా ఉంటుంది, కూర్చుంటారు. ఓకే.